రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ మండల అధ్యక్షురాలు రామచంద్రపురం. 3 రాజధాని జనం ఆమోదించలేదు అని అనుకున్నారా? అదేనా, ఇప్పుడు ఎలక్షన్లో అనేది మనం గెలుపోవటం దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటే రీజన్ కింద కాదు. ఆయన చెప్పింది ఏంటి అంటే, పూర్వం మనం చూస్తే చెన్నై కానీ లేకపోతే హైదరాబాద్ కానీ ఇట్లా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం అయ్యి అభివృద్ధి అనేటువంటి జరగడం కారణంగా తర్వాత విభేదాలు వస్తున్నాయి. ఈ హెచ్చుతగ్గుల వలన విడిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది భవిష్యత్ తరాలకు మళ్ళీ ఇంకొకసారి ఆ రకమైనటువంటి తప్పు రిపీట్ అవ్వకూడదని అంటే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలి. ఆ కారణంగా విశాఖపట్నాన్ని ఒక క్యాపిటల్ కింద, విజయవాడని ఒక క్యాపిటల్ కింద, కర్నూలుని ఒక క్యాపిటల్ కింద ఇట్లా పెట్టుకుంటే, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ ఇట్లా పెట్టుకుంటే కనుక ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేసి చెప్పారు ఆయన. ఈవేళ ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది, మళ్ళీ భూములు ఇది చేస్తామని అంటున్నారు. లేదు, పోనీ చంద్రబాబు గారు ఏదైతే ఎక్కడైతే చేద్దామని అనుకుంటున్నాడో అక్కడే ఈ ప్రాంతాన్ని, ఎందుకంటే నాగార్జున యూనివర్సిటీ, ఆ నేషనల్ హైవే ఆ ప్రాంతంలో తీసుకుంటే మనకి 1,00,000 కోట్ల రూపాయలు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వనరులు అవసరం అవుతున్నాయి అన్న. రోడ్లో, డ్రైన్లో, కరెంటు, ఇటువంటి బేసిక్ మనమేమి వేరే ఇదేం కాదు, మినిమం బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని స్వయంగా ఆయన డిపిఆర్లో ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి డిపిఆర్ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేంత పరిస్థితి ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేదు అని క్లియర్గా అంకెలు చెప్తున్నాయి. ఇప్పటికి 4.5 లక్షల రూపాయల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఈ 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో. మాట్లాడితే మేము అదేమి శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈవేళ మాట్లాడితే నెలకు ఒకసారి, నేను మొన్ననే ఎప్పుడో చూసే లెక్కలో ఒక రోజుకి సగటున 700 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. సగటున 700 కోట్ల రూపాయలు, నెలకు దాదాపు 20,000 కోట్లున్నా ఈ 2 ఏళ్లలో దగ్గర దగ్గర 5 లక్షల కోట్లు. జీతాలు ఇచ్చేదానికి కూడా ఇది చేస్తున్నారు. ఒక పథకాలు లేవు, అన్నీ ఎత్తిపోయినాయి. ఏం పథకం ఉన్నాయి? ఇప్పుడు మహిళలకి ఆసరా ఇచ్చేవాడు జగన్ గారు, చేయూతుండేది. పెన్షన్ ఇస్తున్నాడు కదా రాజా గారు, పెన్షన్ ఒకటే ఇస్తున్నారు. పెన్షన్ తల్లికి 100 ఇస్తున్నా. పెన్షన్లు కొత్త వాళ్ళకి పట్ల ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెన్షన్లు అయితే ఇచ్చారో అయ్యే ఇస్తున్నాడు. పెన్షన్లు ఉన్నవే కటింగ్ చేసేస్తున్నాడు అన్న, కొత్త ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని మనం ఇందాక మాట్లాడుకున్న ఈనాడు దినపత్రికలో తెల్లారేస్తే తెలుగుదేశం పార్టీకి బాగా ఊదే పేపర్లోనే 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని రాశారు. అంటే 1 కోటి ఇంటూ నెలకు 3,000 కోట్ల రూపాయలు నెలకి ఖర్చు నిరుద్యోగ భృతి. 12 నెలల దగ్గర దగ్గర 20 నెలల పైన గడుస్తూ ఉంది. 60,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి బకాయి పడ్డది ప్రభుత్వం. ఇవ్వలే కదా ఎక్కడ. ఒక విషయం రాజా గారు, ఒక విషయం మన చివరికి వచ్చేసాం. మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. 2019లో కాపులు బ్రహ్మాండంగా వైసీపీ చేశారు. మొన్న 24 వచ్చేసరికి కాపులందరూ జనసేన గెలిపారు. 29లో ఈ కాపు సామాజిక వర్గం జనసేనకి ఉండిపోద్దా, మీ వైసీపీగానే వచ్చే అవకాశం ఉందా? కాపుల్లో ఇవాళ మనకు కూడా ఒకసారి రాజ్యాధికారం రావాలి అనేటువంటి బలమైన కోరిక ఉంది. దానికి ఏదో సామెత చెప్పినట్టుగా పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా జ్యోతిలాగా కనిపించాడు ఆయన. ఈయన ఏదో బాగా గొప్ప సినిమాల్లో వాటిల్లో మంచి డైలాగ్స్, మంచి యాక్టింగ్ అయ్యి చేస్తాడు కదా, నిజ జీవితంలో కూడా అలా చేస్తాడేమో అని చెప్పని ఊహించుకున్నారు, ఆశపడ్డారు కాపులు. వాస్తవ రూపం వచ్చేసరికి ఈయనేమో ముందు అసలు ఎన్నికలకు ముందు 21 సీట్లకి ఆయనంతటా ఆయనే పరిమితం చేసుకున్నప్పుడే అప్పుడేమో అందరికీ అర్థమైంది దీనివల్ల ఏం కాదనేది. ఎప్పుడో తెలుసు, అంతకుముందే 2019లో పరోక్షంగా చంద్రబాబు గారికి ఉపయోగపడడం కోసం అని చెప్పి పార్టీ పెట్టి అప్పుడున్న గవర్నమెంట్ మీద వచ్చినటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ని చేల్చాలనేటువంటి ప్రయత్నం. 2014లోనేమో చంద్రబాబు గారికి బేషరతుగా కనీసం 4 టికెట్లు కూడా తీసుకోకుండా ఆయనకే సపోర్ట్ చేయడం కానీ, అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా కూడా
ప్రతి స్టేజ్లోనే చంద్రబాబు గారికి ఎట్లా ఉపయోగపడాలనేది చూస్తూ వస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో కూడా జరిగినటువంటి అనేక ప్రకటనలు, ఆయన సమావేశాల్లో ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు మనం గమనిస్తే క్లియర్ కట్గా చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, వచ్చే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన ఊడిగం చేస్తా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పక్క రాష్ట్రంలో విజయ్ తమిళనాడు ఒంటరిగా పోరాటం చేసి మగోళ్ళలాగా నిలబడ్డాడు అతను. అంటే అప్పుడు మనకు సీరియస్ ఆస్పిరేషన్ ఉండాలన్నా, నేను ఇది అవ్వాలి అని బలమైన సంకల్పం ఉండాలి, ఆస్పిరేషన్ ఉండాలి, నేను ఏదో చెయ్యాలి అనేటువంటి తపన నాలో ఉండాలి. నేను ఎవడి కోసమో పార్టీ పెట్టి ఎవడో ముఖ్యమంత్రి అవడం కోసం నేను తాపత్రయపడతా ఉంటే కొంతకాలం ఒక ముసుగులో బ్రతకగలుగుతాం. ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతి ఎలక్షన్కి ఎందుకు నమ్ముతారు జనం? అంటే కాపులు నమ్మి మోసపోయారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి మోసపోయారు. ఖచ్చితంగా కళ్ళు తెరుచుకుంటున్నారు. వాళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు, బుర్ర పెట్టి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇతను మనల్ని ఊరికనే అతని స్వార్థం కోసం అని చెప్పి మనల్ని వాడుకుంటున్నాడు తప్పితే మనకి ఇతని వల్ల ఏ రకమైనటువంటి మేలు లేదనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంకా అది డీటెయిల్గా మాట్లాడాలంటే బ్యూరోక్రాట్స్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలామందిని ఎవరికి ఏం చేశాడు ఈయన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.